స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? ఎందుకంటే మరి దినములు చాలా విపరీతమైన పరిస్థితుల మధ్య, వర్షాలు, తుఫానులు, రకరకాలైన పరిస్థితులు, వ్యాధులు మధ్యలో మనం వెళ్తూ ఉండగా మరి దేవుడు ఈ దినము మనలను సజీవ లెక్కలో ఉంచి ఈ నూతన దినాన్ని చూడడానికి మరి ఇచ్చిన కృపను బట్టి మరి యేసయ్య వందనాలు. రేపటి దినము విశ్రాంతి దినం కనుక ప్రతి ఒక్కరూ మరి దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధి కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు దేవునితో నడవండి. తద్వారా మనకు క్షేమము, మీకు క్షేమము. ఎందుకంటే ఆయన చక్కటి ఆలోచనల చేత మనల్ని నడిపిస్తాడు అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేల్ రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. మరి ఇక్కడ చాలా అద్భుతమైన మరి వాగ్దానం. ఎందుకంటే దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తాను మీకు విధించిన శిక్షను కొట్టివేస్తున్నాడు. తాను శిక్ష మీకు ఎందుకు విధించాడంటే ఆయన మిమ్ములను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయన మనల్ని శిక్షించను కానీ మరణానికి అప్పగించలేదని మరొక చోట వాక్యం ఉంటుంది. అయితే దేవుడు మనల్ని కఠినముగా శిక్షించను కానీ మరణములకు అప్పచెప్పలేదు అని వాక్యం ఉంటుంది. మరి ఇక్కడ దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని కూడా నువ్వు అదే మాదిరిలో, అదే కోణంలో నువ్వు అర్థం చేసుకోవాలంటే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుకనే నీకు శిక్ష విధించాడు. అయితే మరలా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆ శిక్షను కొట్టివేస్తున్నాడట. ఇంకేమంటాడంటే కొట్టివేసిన నీ శత్రువులను వెళ్ళగొడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినం అనేకమైన శత్రువులు, మానవులు, ఇరుగు పొరుగు కావచ్చు, బంధువులే కావచ్చు, ఎవరైనాను శత్రువులు కావచ్చు. అయితే ఆ శత్రువులను వెళ్ళగొడుతున్నాడు. ఇంకా శత్రువులు మనం ఎవరైనా అనుకుంటే అప్పులు కావచ్చు, వ్యాధులు, జ్వరాలు, అనేకమైన సమస్యలు, నిందలు, ఇవన్నీ కూడా శత్రువు మరి మనకు కలుగ చేస్తున్నాం. ఈ శత్రువుని మరి అప్పులనే శత్రువుని వెళ్ళగొట్టబోతున్నాడు. వ్యాధి, బాధలు, రోగాలు, అనేకమైన మరి నిందలు, ఇవన్నీ కూడా కొట్టివేస్తున్నాడు. అలాగే ఇంకేమంటాడంటే ఇజ్రాయేల్ రాజు, మన దేవుడు ఎవరంటే ఇజ్రాయేల్ రాజు అయిన యెహోవా మరి మీ మధ్యన ఉన్నాడు కనుక మీకు ఇంకేమంటాడంటే ఇక మీదట మీకు అపాయము సంభవించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానము, మనలను బలపరిచే వాగ్దానం, మిమ్మలను బలపరిచే వాగ్దానం ఏమిటో తెలుసా? ఇక మీదట మీకు అపాయము సంభవించదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి మీ పరిస్థితులు ఏదైనాను సరే, మన స్థితిగతులు ఏమైనాను సరే, దేవునికి దగ్గరగా జీవిద్దాం. తద్వారా దేవుడు మనలను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. ఇంకేమంటాడంటే మరి ఇటువంటి అపాయము ఇంకా మీ మధ్యకి రాదు, సంభవించదు అని వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు అని కూడా నీకు తెలియచేస్తున్నాను కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూను ఈ వాగ్దానం నా కోసమే ఒకవేళ నువ్వు నమ్మగలిగితే నీ ప్రతి పరిస్థితిని దేవుడు తారుమారు చేసి నిన్ను మరి ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన మరి ఆశీర్వాదంతో నింపబోతున్నాడు అని తెలియచేస్తూ, నీకు మేలు చేయబోతున్నాడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నా ప్రభువా మీకు వేల కొలది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన, ఇజ్రాయేల్ దేవుడు మీ మధ్యన ఉన్నాడు కనుక మీకు ఇక మీదట మీకు అపాయము సంభవించదు. అలాగే ప్రభువా శిక్షను కొట్టివేస్తానని వాగ్దానం చేస్తున్నాం. నాయన నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి దినం దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు నాయన. అలాగే ప్రభువా కఠినమైన శిక్షకు లోనై నా తండ్రి ఈ దినం శ్రమను అనుభవిస్తున్నారు. నా తండ్రి
అలాగే ప్రభా ఎంతమంది ప్రజలు నాయన వ్యాపారంలో కావచ్చు, నాయన బిజినెస్, అలాగే ప్రభా నాయన వ్యవసాయాల్లో కావచ్చు నా తండ్రి అలాగే ప్రభా అనేకమైన మరి చేతి పనుల యందు, వృద్ధుల యందు ప్రభా ఆరోగ్యమందు నష్టపోయి ఉన్నారు. వారందరికీ నాయన వారందరి జీవితాల్లో ప్రభా ఆ శాపాన్ని యేసు క్రీస్తు నామములో కొట్టివేయబడును గాకని ప్రార్థిస్తున్నాను. ప్రతి వ్యాధి యేసు క్రీస్తు నామములో నిర్మూలించబడును గాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా ఎంతమంది ప్రభా నేను ఆయా శాపాలకు, ఆయా పాపాలకు, నా తండ్రి నిందలకు, అవమానాలకు గురైనారు, వారందరినీ యేసు క్రీస్తు నామములో విడిపిస్తున్నాం. ప్రభానికి స్తోత్రాలు. మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నాయన నీ ప్రజలకు మేలు చేయమని, న్యాయం తీర్చమని, ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా ఎంతమంది రోగులుంటే, ఏ వ్యాధి చేతనైనా సరే బాధపడుతూ ఉంటే వారికి స్వస్థతను దయచేయండి నాయన. అలాగే ప్రభా యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. అలాగే గర్భఫలం బిడ్డ గర్భఫలాలు దయచేయండి. ప్రభా నా తండ్రి నీ కృపనుంచమని, నీ దయనుంచమని. అలాగే నా తండ్రి ఈ దినం నీ బిడ్డ నేను ఎవరైనా పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకొచ్చిన వారందరి జీవితాల్లో కృపాక్షేమములు దయచేయమని, సంవత్సరం అంతా దయకిరీటంగా ఉంచమని. అలాగే తండ్రి ఈ దినం ప్రభా ముఖ్యంగా విజయవాడ నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతోమంది ప్రజలు సహాయం పడుతున్నారు నేను, సహాయం చేస్తున్నాను. ఇంకా అనేక మందికి అందడం లేదు. ఏదేమైనా నా తండ్రి నీ కృపగల హస్తాలతో నీ గుప్పిడి విప్పి నా తండ్రి వారందరినీ తృప్తిపరిచి పోషించమని, కనికరించమని, నీ గాయపడిన హస్తాల చేత ప్రభువారిని స్వస్థపరచమని ప్రార్థిస్తూ నాన్న అటువంటి సంభవాలు ఎప్పుడు జరగకుండా నీకు ఆపుదల ఉంచమని. నా తండ్రి ఎంతమంది అయితే సహాయం చేస్తున్నారో, రక్షిస్తున్నారో నా గవర్నమెంట్ వారిని అందరినీ కూడా మీరు దీవించి మంచి జ్ఞానం చేత ఇంకను మంచి మరుగైన సేవా బిడ్డలుగా అందించమని ప్రార్థిస్తూ ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నా పెట్టాడుచున్నాను మా పరమ తండ్రి. ఆమె నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు మిమ్మల్ని బలపరిచారని నేను నమ్ముతున్నాను. దేవుడు మీతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. కనుక ఈ పొందుకున్న ఆశీర్వాదాన్ని మీరు అనేక మందికి పంచిపెట్టండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి. మీరు అన్ని మీ ఫ్రెండ్స్కి, స్నేహితులు అందరినీ మీరు షేర్ చేయండి. ఎందుకంటే చెడు వార్తలు కావచ్చు, మరి అనేకమైనవి వైరల్ అవుతున్నాయి, కానీ దేవుని వాక్యము వైరల్ అవుతలేదు. మీరు వైరల్ చేయండి ఈ వీడియోలు. మరి అలాగే తద్వారా ఈ వీడియోలు లైక్ చేయండి. అనేక మంచి కామెంట్స్ ద్వారా మీ ప్రార్థన అవసరతలో తెలియచేయండి. మీరు ఏ విధంగా మేలు పొందుతున్నారో మీరు తెలియచేయండి. దేవుడి నుండి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.